చాలా నీతిమంతుడు, భక్తిపరుడు. వాక్యమైన బైబిల్ సెలవిస్తుంది 1వ అధ్యాయం యోబు గ్రంథం 1వ వచనంలో, ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు యథార్థత, భయభక్తులు, చెడుతనాన్ని ఎవరైతే విస్మరిస్తారో వారి జీవితాలను దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. భౌతికంగా కాకుండా ఆత్మీయంగా వారిని దేవుడు బలపరుస్తాడు. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడులు, బహుమంది పనివారు. ఊజు అనే దేశంలో యోబును మించినటువంటి భయభక్తులు కలిగిన వాడు, ఆస్తిపరులు, గొప్ప కుబేరుడు, శ్రీమంతుడు. ఊజు దేశం అని పేరు ఎత్తగానే యోబు గురించి, యోబు భక్తిని గురించి, యోబు గారి యొక్క జీవితాన్ని గురించి, తన ఐశ్వర్యాన్ని గురించి, ఆస్తిపాస్తుల గురించి మాట్లాడుకునేవాడు. ఆయన చూడగానే అందరికీ కూడా భయం, తండ్రిలాగా ఆదరించేవాడు, బలహీనలను బలపరిచేవాడు. ఎన్నో శ్రమలు వచ్చాయి, సాతాను మీద కూడా జయం. తన పిల్లలు, ఆస్తిపాస్తులన్నీ ఒక సమయంలో పోగొట్టుకున్న దేవుడు యోబు గ్రంథం 42వ అధ్యాయంలో పోగొట్టుకున్న దానికంటే 2 అంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఎన్నో శోధనలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎంతో కరువు కాటకాలు వచ్చాయి. ఎంతగా దేవుడు ఆయనను ఆశీర్వదించాడు అని అంటే 42వ అధ్యాయంలో యోబు గ్రంథంలో ఈ రీతిగా చెప్పబడి